బాస్ నుంచి రెండవసారి భరణి శంకర్ ఎలిమినేట్. రీ ఎంట్రీ అధికంగా రెమ్యునరేషన్. సీరియల్ విలన్ 12 వారాల సంపాదన ఎంతంటే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. మహా అయితే ఇంకో వారంలో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్ను ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో 7 కంటెస్టెంట్స్ ఉండగా వారిలో నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కింద 2 ఎలిమినేట్ అయి వెళ్ళిపోయారు. అంటే బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. మొదటగా శనివారం డిసెంబర్ 13 నాటి ఎపిసోడ్లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం డిసెంబర్ 14 నాటి ఎపిసోడ్లో భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే భరణి శంకర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఇది రెండవసారి. ఇదివరకు 6వ వారంలో బిగ్ బాస్ తెలుగు 9 నుంచి భరణి శంకర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు భరణికి ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో బీబీ టీంపై వ్యతిరేకత వచ్చింది. దాంతో మళ్ళీ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్గా రీ ఎంట్రీ ఇచ్చాడు భరణి శంకర్. బిగ్ బాస్ తెలుగు 9 8వ వారంలో భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అంతగా ఆకట్టుకోలేదు. దివ్యతో ఫ్రెండ్షిప్ కారణంగా అరుపులు, అనవసరపు వాగ్వాదాలు తప్ప పెద్ద చేసింది లేదు. దివ్య నిఖిత ఎలిమినేషన్ తర్వాత భరణి శంకర్ ఆటలో వేగం అందుకుంది. అప్పుడు అసలైన భరణి ఏంటో తెలిసింది. కానీ ఆలోపే అందరికీ ఫేవరెట్స్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయారు. దాంతో భరణికి రీ ఎంట్రీ పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయింది. ఇకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భరణి శంకర్ ఎలిమినేట్ అవ్వడం చాలా వరకు అందరికీ షాకింగ్ విషయమే. నిజానికి సంజన ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భరణి శంకర్ బిగ్ బాస్ రెమ్యునరేషన్పై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ అందరికంటే భరణి శంకర్ పారితోషికం ఎక్కువగా ఉందని టాక్ నడుస్తుంది. భరణి బిగ్ బాస్లో పాల్గొన్నందుకు రోజుకు రూ. 50,000 రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే వారానికి రూ. 3,50,000. ఈ లెక్కన మొదట 6 వారాల్లో రూ. 21,00,000 సంపాదించిన సీరియల్ విలన్ భరణి శంకర్ ఆ తర్వాత 8వ వారం నుంచి కంటిన్యూ అయ్యాడు. 8వ వారం నుంచి 14వ వారానికి మధ్య 6 వారాలు ఉన్నాయి. మొదట 6 వారాలు రీ ఎంట్రీ, 6 వారాలు కలుపుకొని మొత్తంగా 12 వారాలు బిగ్ బాస్ హౌస్లో భరణి శంకర్ ఉన్నాడు. ఈ లెక్కన సుమారు రూ. 42,00,000ను బిగ్ బాస్ ద్వారా భరణి శంకర్ సంపాదించినట్లు తెలుస్తుంది. ఇది సుమారుగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్కు ఇచ్చే ప్రైజ్ మనీకి దగ్గరగా ఉంది. ఇలా అందరికంటే అధికంగా రెమ్యునరేషన్కు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో టీవీ సీరియల్ నటుడు భరణి శంకర్ అందుకున్నట్లు సమాచారం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.